Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 310. ఏంటి అప్పుడే కాల్ చేసావు? తిరిగి వచ్చేస్తున్నావా అనగానే, ఆషాఢ మాసం ఒక్క రోజులో పూర్తవ్వదు గానీ, రేఖ ఆంటీని నాకు సెక్యూరిటీగా పంపించారు బాగానే ఉంది. కానీ ఇక్కడ కూడా ఆంటీని వంట చేయమని చెప్పారంట, ఎందుకదంతా అంది. రేఖ అక్కడ కూడా వంట చేస్తే నీకొక మొగుడున్నాడు, వాణ్ణి మనం పట్టించుకోవాలి అన్న విషయం నీకు జ్ఞాపకం ఉంటుందనగానే, అదేంటి రేఖ ఆంటీ వంట కాకుండా మా అమ్మ చేసే వంట తింటే నేను మిమ్మల్ని మర్చిపోతానా అంది. ఏమో చెప్పలేను. నీ పుట్టింటికి వెళ్తే నీకు లోకమే తెలీదు కదా! అనగానే, మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు అనగానే, నువ్వేమైనా అనుకో అని అన్నాడు మొండిగా. నాకొక విషయం చెప్పండి. మీరు నా దగ్గరే ఇలా ఉంటారా? అందరి దగ్గర ఇలాగే ఉంటారా? అనగానే, నీ దగ్గర ఉన్నట్టు అందరి దగ్గర ఉంటే అందరికి హార్ట్ అటాక్ వస్తుంది అనగానే, ఛీ! అలా కాదు. ఇలా మొండిగా మీకు నచ్చింది సాధించుకునేలా అంది. ఆ నేచర్ ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది. కాకపోతే నీ దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర సాధించుకోవాల్సింది ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా! అని సాగదీస్తూ చెప్పాడు. మీకు కొంచెం కూడా సిగ్గులేదండి అనగానే, పెళ్ళాం దగ్గర సిగ్గుపడితే పనులు జరగవు శ్రీమతి గారు అనగానే, అంతా బాగానే ఉంది కానీ నేను మా అమ్మ చేసే వంట తింటాను. రేఖ ఆంటీ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది కదా! తమరు నా మొగుడని గుర్తు చేయడానికి ప్లీజ్ పాపం ఇక్కడికొచ్చిన తర్వాత అయినా ఆంటీకి రెస్ట్ ఉండాలి కదా! అంది. పర్వాలేదు. నీకొక్కదానికే కదా తనక్కడ వంట చేసేది. ఇంకా అక్కడ ఉంటేనే ఇల్లు క్లీనింగు, నా పనులు, నీ పనులు, వంట పనులు, బట్టలుతకడం ఇలా చాలా పనులుంటాయి. అక్కడ ఓన్లీ నీకు వంట చేసి పెట్టడమే కదా! నీ బట్టలు మొత్తం మీ వదినతో ఉతికించమని చెప్పాను. అనగానే ఇంక నయం గొడవ గొడవ చేస్తుంది మా వదిన. తన బట్టలు తనే ఉతుక్కోదు అని అంది దక్ష. అవన్నీ రేఖ చూసుకుంటుంది గాని, బేబీ నేను మిస్ అవుతున్నాను నిన్ను అనగానే, నేనొచ్చి గంట సేపు కూడా అవ్వలేదు. అప్పుడే మిస్ అవ్వడమేంటి అని నవ్వుతూ అడిగింది. గంటేంటి నిమిషం కూడా నేను నిన్ను మిస్ అయిపోతాను అనగానే, ఆహా! మరి రోజు అకాడమీకి అక్కడే మీ ప్రాణం ఉన్నట్టుగా వెళ్తుంటారు. మరి దాని సంగతేంటి అంది. అదంటే నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నీకెలాంటి లోటు లేకుండా చూసుకోవాలంటే ఇన్‌కమ్ కావాలి కాబట్టి వెళ్ళక తప్పదు. అయినా కూడా నువ్వు మెసేజ్ చేసి, కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటావు కాబట్టి అయిపోతుంది అనగానే, ఇప్పుడు కూడా అలాగే మెసేజ్ చేసి, కాల్ చేసి మాట్లాడతాను బుజ్జికన్నా అంది ముద్దుగా. రాక్షసి! అక్కడికెళ్ళాక ఇలా నిక్‌నేమ్స్‌తో పిలవకు. వచ్చెత్తుకెళ్ళిపోతాను అనగానే, ఆష దోష. ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయే వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంది. అసలు ఇవన్నీ ఎవరు కనిపెట్టారో గాని వాణ్ణి తన్నాలి అనగానే, తప్పు పెద్దవాళ్ళని అలా అనకూడదు. వాళ్ళు ఏ ఆచారాలు పెట్టినా మన కోసమే. అయినా మీరిలా నా కోసం బెంగ పెట్టుకుంటూ ఉంటే నాకు చాలా బావుంది అనగానే, నన్ను రాక్షసుడు, శాడిస్ట్ అంటావు గానీ నాకంటే ఎక్కువ శాడిజం నీకుందే అన్నాడు. ఆ మాటకి దక్ష నవ్వుతూ ఫోన్‌లో ముద్దు పెట్టడంతో, చూడు ఇంకొకసారి ఇలా అల్లరి చేశావంటే ఇక్కడి నుంచి నిన్ను వేరే ఐలాండ్‌కి ఎత్తుకెళ్ళిపోతాను. ఆషాఢమాసం లేదు, ఏమీ లేదు అన్నాడు.
అబ్బా! అంత సీన్ లేదు శ్రీవారు అని అంటూ మరొకసారి ముద్దు పెట్టడంతో రాక్షసి, అనవసరంగా నువ్వు నా సహనాన్ని టెస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే కిలకిలా నవ్వుతూ ఉంటే అతను కూడా తిరిగి ముద్దు పెట్టడంతో సిగ్గుపడింది. అది సరే రేఖ ఆంటీ, నేను ఇద్దరు ఇక్కడ ఉన్నాం. అక్కడ మీ ఫుడ్ సంగతెలా అనగానే ఇంట్లో 20 మంది పని మనుషులున్నారే. నువ్వు ఈ క్వెషన్ ఎవరి ముందైనా అడిగితే నవ్వుతారు అనగానే, కానీ వాళ్ళెవరూ ఎప్పుడు వంట చేయలేదు కదా! మీకు వాళ్ళ వంట కూడా అలవాటు లేదు. చేస్తే నేను, లేదంటే ఆంటీ అంది దక్ష. ఫుడ్ సంగతి వదిలే. నేను నిన్ను చూసే అవకాశం లేదని బెంగ పెట్టుకుంటుంటే నువ్వొకదానివి అని చిరాకుగా అనగానే, రోజు రాత్రి వీడియో కాల్ చేస్తాను అనగానే, మిస్ చేయకు అన్నాడు హస్కీగా. దక్ష నవ్వుతూ సరే అని చెప్పి కాల్ కట్ చేయడంతో రేఖ జ్యూస్ తీసుకొచ్చిచ్చి అయిపోయాయా మీ ముద్దు ముచ్చట్లు అనగానే, ఆంటీ ఈ మధ్య మీరు కూడా బాగా టీజ్ చేస్తున్నారు అని మూతి ముడుచుకొని, ఇంతకీ జ్యూస్ ఎక్కడిది, మా ఇంట్లో జనరల్గా ఫ్రూట్స్ ఉండవే, ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు నార్మల్గా తింటారు కదా అంది. నువ్వు కారులో చూడలేదా అనగానే, ఏం చూడాలి అని అంటూ ఉంటే, నాతో పాటు రా అని అంటూ రేఖ దక్ష చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చింది. మీరు చెప్పకూడదా? తీసుకువెళ్ళి చూపించాలా? అని దక్ష అంటూ ఉంటేనే డ్రైవర్‌ని పిలిచి కారు డిక్కీ ఓపెన్ చేయమని చెప్పడంతో అతను కారు డిక్కీ ఓపెన్ చేసి చూపించాడు. దాని నిండా ఫ్రూట్స్ బుట్టలు బుట్టలుగా ఉండేసరికి ఏంటా ఆంటీ ఇదంతా అనగానే, నీకోసమే మీ శ్రీవారు పంపించారు అనగానే, ఆయన పంపిస్తుంటే మీరు వద్దని చెప్పొచ్చు కదా! అమ్మా, నాన్న ఏమనుకుంటారు? మా కూతురికి ఫ్రూట్స్ కూడా ఇవ్వలేమా అనుకోరా? అంది. మీ అమ్మా, నాన్న ఇవ్వాలనుకున్నా మీ వదిన మేకలాగా ఏదోకటి మేస్తూనే నిన్ను తిన్నివ్వదు కదా! అందుకే నీకోసం పంపించాడు. ఇవి నీకు నువ్వు ఇవ్వమని చెప్తే మీ రెండవ అన్నయ్యకి, మీ చెల్లెలికి, మీ అమ్మా, నాన్నకి తప్పితే ఎవ్వరికీ ఫ్రూట్స్ ఇవ్వద్దని మరీ మరీ చెప్పారు అనగానే, ఈయన మరీ కట్టడి చేస్తున్నారు. అమ్మ వాళ్ళేమనుకుంటారు అని కంగారు పడింది దక్ష. ఏమనుకుంటారు? అబ్బో! మా అల్లుడికి మా కూతురంటే ఎంత ప్రేముందో అని అనుకుంటారు అని రేఖ నవ్వడంతో ఏం ప్రేమో ఏంటో. అయినా కారిలా ఎండకి పెడితే వేడెక్కుతుంది. ఫ్రూట్స్ అన్నీ పాడైపోతాయి కదా అంది. ఇంట్లో పెడితే మీ వదిన ఎక్కడ తినేస్తుందోనని నా భయం. ఏం కాదులే, ఫ్రూట్స్ మంచిగా ఉన్నన్ని రోజులు జ్యూస్ చేసి తీసుకొస్తాను. పాడైపోతే మళ్ళీ సార్ పంపిస్తారు అనగానే, ఎందుకు డబ్బులు వేస్టు అంది దక్ష. చూడు దక్ష, నీకు నాకు మధ్యలో ఫ్రెండ్‌షిప్ ఉంది. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి నువ్వు చెప్పిందే నేను వింటాను. కానీ సార్ వినాలని లేదు కదా! నేను చెప్పిన మాట సార్ కూడా వినరు. నేను ఆయన కింద వర్క్ చేస్తున్నాను కాబట్టి. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే వెళ్లి సార్‌తో మాట్లాడు. ముందైతే జ్యూస్ ఫినిష్ చేసి కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి రేఖ లోపలికెళ్ళిపోయింది. ఇంత స్వామి భక్తి ఉన్న వర్కర్‌ని నేనెక్కడా చూడలేదు అని అనుకుంటూ డ్రైవర్‌ని డిక్కీ క్లోజ్ చేయమని చెప్పి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని లోపలికొచ్చి ఇందిరాకిచ్చి, ఇవన్నీ తినండమ్మా అని చెప్పింది. ఇంతలో ఎవరో తన చీర కొంగు పట్టుకుని లాగినట్టుగా అనిపించడంతో తల తిప్పి చూసేసరికి అత్త అత్త అని పలకలేక పలుకుతూ అప్పుడే మాటలొస్తున్న మేనల్లుడు చీర పట్టుకుని లాగుతూ ఉండడంతో నవ్వుతూ వాణ్ణెత్తుకొని, పాలు తాగావా? ఆమ్ తిన్నావా? అని అడుగుతూ ముద్దు పెట్టుకుంది. వెంటనే తన మొబైల్ తీసుకురమ్మని రక్షక్ చెప్పి మొబైల్ తీసుకురాగానే మనం ఒక సెల్ఫీ తీసుకొని మామయ్యకి పంపిద్దాం అని అంటూ బుడ్డోడితో కలిసి సెల్ఫీ తీసుకొని కర్ణకి సెండ్ చేసి, నాకు కూడా మీలాంటి బుడ్డోడు కావాలి అని చెప్పి మెసేజ్ సెండ్ చేసింది. ఆ మెసేజ్ చూశాక అతని రియాక్షన్ ఏంటో ఊహించుకుంటూ తెగ సిగ్గుపడిపోతుంటే
సిగ్గుపడుతున్న వాళ్ళ అత్త బుగ్గల మీద పెదాలు తాకించి బోసి నవ్వుతున్నాడు బుడ్డోడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.